చాలా సంతోషం అండి. మేము ప్రచారానికి గత 15 రోజులుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నాం. ప్రజల్లో రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతోంది. 3వ స్థానంలో ఉన్నది మొదటి స్థానంలోకి వచ్చింది. మెజారిటీ ఎంత వస్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇంకా 10 రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉంది కాబట్టి చాలా మెరుగైన స్థితిలోకి వెళ్ళింది. అది చూసి భయపడుతున్నారు. అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెడడానికి రెడీ అవుతున్నారు. ఇవేవి కూడా ప్రజల ముందు పనిచేయవు. ప్రజలు ఆల్రెడీ బంపర్ మెజారిటీతో గెలిపించడానికి సంసిద్ధులై ఉన్నారు. అది కొద్ది రోజులు వేచి చూస్తే మనకు ఫలితాలను చూసి ఆనందించవచ్చు. ముఖ్యంగా ఈ సమస్యలకు పరిష్కారం లేకుండా డబ్బులు ఇచ్చో బిర్యానీ పెట్టో ఓట్లు ఎంచుకుని పబ్బం గడుపుకుని ఆ తర్వాత ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అలా కాకుండా సమస్యలను పరిష్కరించే పార్టీకే ఓటేయాలని కోరుతున్నాను. అభ్యర్థి ఎవరు మంచివాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం పని చేయగలరు, వాళ్ళు ఎంతకాలం మనతో ఉంటారు, మన సమస్యలు ఎవరు వింటారు, మనకెవరు అందుబాటులో ఉంటారు, అవన్నీ చూసుకుని ఓట్లు వేయడానికి ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారు. ఆల్రెడీ మేము తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలను మేము చూస్తున్నాం. పైకి చెప్పకపోవచ్చు, వాళ్ళకు భయపడి, కానీ సైలెంట్ ఓటింగ్ పడటానికి రెడీగా ఉన్నది. వాళ్ళు డబ్బు కట్టలు మాత్రమే నమ్ముకున్నారు. మేము మా యొక్క పనులు చూసి, మా యొక్క పథకాలు చూసి, మీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న పరిస్థితులు, ఈ మధ్య జిఎస్టీ తగ్గించడం ఏంటి, పేద ప్రజల్లోకి వెళ్ళటం ఏంటి, వాళ్ళ సమస్యలను తెలుసుకోవటం, పరిష్కార దూచిగా మనం ముందుకెళ్ళటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చాలా బాగుంది, ఈ పార్టీని ఆదరించాలి. పక్కనున్న ఆంధ్రాలో పెన్షన్లు 4,000 ఇస్తున్నారు, ఇక్కడ 2,000 మాత్రమే ఇస్తున్నారు. ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ సీనియర్ సిటిజన్స్కి ఒక 30%, 25% ఆర్టీసీ బస్సుల్లో డిస్కౌంట్ ఉంది, ఇక్కడ లేదు. ఇలాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలా ఎందుకు ఇవ్వలేకపోతుంది? మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేకపోవటం ఏంటి? ఈ అప్పుల్లో ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవన్నీ చూసి ప్రజలు నివేరిపోతున్నారు, ఈ నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాటి నుంచి బయటికి రావడానికి వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ తప్ప మరో అవకాశం లేదు, అవసరం లేదని చెప్పి ప్రజలందరూ ఆ దిశగా పయనిస్తున్నారు. వాటికి తార్కాణమే ఈ సీటు గెలిపించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచి ఆ దిశగా అందరినీ సంసిద్ధులు కమ్మని ఇక్కడ ఇది ప్రారంభం మాత్రమే. ఇది చాలా ముందు సినిమా ట్రైలర్ మాత్రమే. ఇది సినిమా ముందు చూపిస్తారు ప్రజలు. అది మీ అందరూ సంసిద్ధంగా ఉండండి. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, గెలుపు బీజేపీది. ప్రజలు ఆల్రెడీ వాళ్ళ మనసుల్లో ఎప్పుడో రాసుకున్నారు. బ్యాలెట్లు కేవలం నిమిత్త మాత్రమే. 11వ తారీఖున ఎలక్షన్ జరగాలి కాబట్టి ఆ రోజున ఓట్లు వేస్తాం, లెక్కలు చేస్తాం. ఆ రోజున మళ్ళీ వాళ్ళు చెప్పిన ఫలితాలు విన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు, జయజయాలు పలుకుతారు. మేమైతే ఇప్పుడే మేము గెలిచినట్టుగా భావిస్తున్నాం. ఆ మేరకు సంబరాలు కూడా జరుపుకుంటున్నాం. జై హింద్.